షోల్డర్ బ్లౌజ్ అంటే మనకి భుజం దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు సింగిల్ డాట్ ఉంటుందండి. వేరే డాట్స్ ఏవి కూడా ఉండవు దీంట్లో. ఇది బోట్ నెక్ మోడల్‌లో కూడా రెడీ చేసుకోవచ్చండి. కాకపోతే బోట్ నెక్ అన్నప్పుడు మనం షోల్డర్ విడ్త్ అనేది ఎక్కువ పెట్టుకొని నెక్ విడ్త్ తక్కువ పెట్టాల్సి ఉంటది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తది కదా! అట్లా రాకుండా ఉండాలి అంటే 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇలా ఖర్చు దగ్గర బ్యాక్ పార్ట్ పీస్‌ని పెట్టుకోండి. డ్రా చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెయిట్ కటింగ్‌లోనే ఉండాలి. క్రాస్ కటింగ్ పెట్టడానికి వీల్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో షోల్డర్ డాట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే షోల్డర్ డాట్ బ్లౌజ్ అంటే మనకి భుజం దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు సింగిల్ డాట్ ఉంటుందండి. వేరే డాట్స్ ఏవి కూడా ఉండవు దీంట్లో. సో కటింగ్ కూడా చాలా ఈజీగా చూపిస్తాను. 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. ఓపెన్స్ అనేది అటువైపునకు వచ్చేలాగా, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోండి. కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచులు పెడుతున్నాను. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు 28 ఇంచులు. దీంట్లో 4వ భాగం 7 ఇంచులు, వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు వెనకాల డీప్ మార్కింగ్ చేసుకుందాం. వెనకాల డీప్ వచ్చి నేను 9.5 ఇంచులు పెడుతున్నానండి. 9.5కు పావు ఇంచు కలిపి 10 ఇంచులు పెట్టేసుకుంటే మొత్తం కుట్టేసరికి 9.5 రెడీ అవుతుంది. పైన ఖర్చు, కింద ఖర్చు ఇది కన్ఫ్యూజన్ లేకుండా డీప్ ఎంత పెడతారో దానికి ఒక పావు ఇంచు కలిపి పెట్టేసుకోండి. మొత్తం కుట్టేసరికి అదే డీప్ రెడీ అవుతుంది. సో ఇక్కడ డీప్ వచ్చి నేను మొత్తం ఖర్చుతో కలిపి 10 ఇంచులు ఉంది కదా, ఇలా 10 ఇంచుల డీప్ ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ అనేది ఈ పై నుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ లైన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో టేప్ని 34 వరకు ఫోల్డింగ్ చేసుకోండి. సగం వస్తుంది 17 ఇంచులు. 17 వరకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే 4వ భాగం వస్తుంది 8.5. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 8.5 వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్, షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చి 28 ఇంచులు. సో 28 ఇంచులు అన్నప్పుడు మనకి నెక్కి, షోల్డర్కి మొత్తానికి కలుపుకొని మనం 5 ఇంచులు పెట్టేసుకుంటాం. అయితే ఈ కస్టమర్ కొంచెం షోల్డర్ వైడ్గా ఉన్నారండి. సో వీళ్ళకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. 5.5 ఇంచులు వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులు క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో చంకడౌన్ వచ్చేసి మనం 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే 6 ఇంచులు మనకు చంకడౌన్ అనేది డీప్ నెక్ వాళ్ళకి ఎవరికైనా కూడా సరిపోతుంది. నడుము లూజ్ ఎంత ఉన్నా కూడా డీప్ నెక్ పెట్టినప్పుడు 6 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ చంక రౌండ్ తీసుకుంటాం. సో 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ బేస్ చేసుకొని చంక రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు ఉంటే 1.5 తీసేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్కి, షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ కోసం జస్ట్ 2 ఇంచులు పెడుతున్నానండి. 3.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం ఉంటుంది. ఈ పైవైపున 2 ఇంచులు పెట్టినాం కదా, కింద దీనికి 1 ఇంచ్ కలిపి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు పెట్టేసుకోవాలి. పైన పెట్టిన దానికంటే కింద మనం బ్రాడ్ పెంచడం వల్ల బ్లౌజ్ లుక్ వచ్చి పర్ఫెక్ట్ ఉంటుంది. వెనకాల వీనెక్ లాగా రాకుండా రౌండ్గా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు నచ్చిన షేప్ పెట్టండి. జస్ట్ నేను రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ మార్కింగ్ చేసుకుంటాం. ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి చూసుకోండి. మనకు 8 ఇంచులు ఉంది కదా, 8లో సగం 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వెనకాల డాట్ వేయడం కోసం ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. 1/2 ఇంచ్ అటువైపున, 1/2 ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా డివైడ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు తీసుకోండి. ఇలా 4.5కు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ డాటు వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటాం. ఈ చివరిని కూడా ఒక 1/2 ఇంచ్ అంతా పైకి తగ్గిస్తాం. చివరి మార్కింగ్ దగ్గర నుంచి సైడ్న ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేస్తాం. అయితే హ్యాండ్స్ కట్ చేసే కంటే ముందు ఇప్పుడు నడుము లూజు, చెస్ట్ లూజు ఇవన్నీ కూడా తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఒకవేళ మీరు ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే కనుక, అంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో నడుము లూజ్ని బేస్ చేసుకొని కటింగ్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్గా వీడియోస్ అయితే ఉంటాయండి. సో మీకు సింపుల్గా యూట్యూబ్ సెర్చ్ బార్లో వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. మీకు వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ 1-2 వీడియోస్ చూసినా కూడా
నడుము లూజుని బేస్ చేసుకొని సైజుని బట్టి ఈ నెక్, షోల్డర్, చంకడం ఇవంతా కూడా ఏ విధంగా పెట్టుకోవాలని మీకు క్లియర్‌గా అర్థమవుతది. అయితే ఇక్కడ మోడల్ బ్లౌజ్ వరకు మీకు వచ్చిండ్రు అంటే దాదాపుగా మీకు అన్ని బ్లౌజ్ కటింగ్స్ అయితే మీకు వచ్చే ఉంటాయి. ఒకవేళ రాని వాళ్ళ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకేనా? అయితే ఒక చివరన బాడీ పార్ట్‌లో బ్యాక్ కట్ చేసినాం కదా! అయితే హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ ఇంకొక చివరి నుంచి మనం కట్ చేసుకుంటాం. సో, ఆల్రెడీ ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్‌లో ఉంది గదా! ఈ ఫోల్డింగ్‌లో ఉన్న క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటాం. 2 హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా చివరి వరకి కాకుండా ఒక 2 ఇంచులంతా ఇట్లా వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చంక భాగంలో జాయింట్‌లొచ్చేసి జస్ట్ 2 పీసులకు వేసుకోవచ్చు. 4 పీసులకు వేయాల్సిన పని లేదు. కింద వైపున హెచ్చుతగ్గులుంటాయి. హెచ్చుతగ్గు లేకుండా చూసుకొని ఫస్టు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. మీరు ఎంత హ్యాండ్ లెంత్ పెడతారో చూసుకొని పెట్టుకోండి. నేను మోచేతి వరకు హ్యాండ్ లెంత్ పెడుతున్నాను ఇక్కడ. 11 ఇంచులు. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచులు వచ్చేలాగా ఒక చోట మార్కింగ్ చేసేసుకొని, మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ పైనుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే 3.5 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం కన్‌ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకోండి. ఈ పైనుంచి మొత్తం చివర వరకి ఈ చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టేప్‌తో కొలిచేటప్పుడు టేప్ ఏమాత్రం జరిగిపోకుండా స్టిఫ్‌గా వచ్చేలాగా గోరుతో నొక్కి పెడుతూ చివరి వరకు చూసుకోండి. ఈ మెజర్‌మెంట్ ఇంపార్టెంట్ అన్నమాట. 10.5 ఇంచులు వచ్చింది. 10.5 ఇంచులో నుంచి 1 ఇంచ్ తగ్గించి 9.5 వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ 10.5లో 1 ఇంచ్ తగ్గిస్తే 9.5. 9.5 మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్‌లో ఏదైతే 2 ఇంచుల ఖర్చు పెట్టినామో ఇక్కడ హ్యాండ్ పీస్ కూడా సేమ్ 2 ఇంచుల ఖర్చు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసేసుకోవాలి. సో, స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచుల దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మూలలాగా వచ్చింది కదా! ఈ మూల షేప్‌ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీస్తే సరిపోతుంది. కర్వ్ స్కేల్ తీసుకోండి. ఈ 2 గోడలు టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే ఇదిగోండి ఇట్లా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసనమాట. అదే విధంగా ఈ వెనకాల కూడా కొంచెం ఇదిగోండి ఇట్లా లోపలికి తిప్పేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. వెనుక ముడత వస్తది. చాలా మందికి ఆ ముడత రాకుండా ఇక్కడ లోపలికి తీసేస్తాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. వీళ్ళకి లాస్ట్‌లో హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. దాంట్లో సగం 5, ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టండి. 2 ఇంచుల ఖర్చు దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని హ్యాండ్ పీస్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు అనేది కట్ చేయండి. అయితే లోతు కట్ చేయడం కోసం మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఈ 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు తీయాలి. అయితే లోతు తీసేటప్పుడు టేప్‌తో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ చూడండి 1 ఇంచ్ వరకు పెట్టేసుకొని ఎంత మెజర్‌మెంట్ ఇచ్చిందో ఇక్కడ వరకు ఇలా టేప్‌ని ఫోల్డింగ్ చేయండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం 30 ఇంచ్ తీసుకుంటాం. టేప్ పెట్టేసుకొని కరెక్ట్‌గా చూసుకోండి. ఇలా 30 ఇంచ్ మార్కింగ్ చేసి ఒకేసారి ఈ విధంగా డౌన్ తీయకుండా ఈ పైనుంచి స్లైడ్‌గా ఇదిగోండి ఇలా తీసుకుంటూ 30 ఇంచును కలిపి ఈ కింద వైపునకి ఇదిగోండి ఇలా తీసుకెళ్ళాలి. ఇది కూడా చివరికి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకే ఎండ్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన పీస్ వరకు కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా సన్నంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఒకేసారి స్టార్ట్ చేయకుండా సన్నంగా స్టార్ట్ చేసి 30 ఇంచును కలిపి మళ్ళీ ఈ చివరి వరకు వెళ్ళేసరికి హాఫ్ ఇంచ్ ముందుకే ఇట్లా ఎండ్ అయిపోతుంది. ఇలా లోతు అనేది పర్ఫెక్ట్‌గా తీయడం వల్ల భుజం దగ్గర ఉబ్బెత్తు గాని, చంక దగ్గర కూడా లోతు ఈ తీసుకునే దగ్గర ముడతలు అట్లా లేకుండా నీట్‌గా ఉంటదనమాట. మధ్యలో చిన్న ఘాటు పెట్టండి. లోతు తీసుకున్నట్టు గుర్తుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ ఇప్పటివరకు అటువైపునకు ఉన్నాయి కదా! సో, ఓపెన్స్ వచ్చి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ డాట్ అంటే షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఒకే డాట్‌తో మనం కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్ లైనింగ్ పైన కట్ చేసుకోవచ్చు. లేదు కన్‌ఫ్యూజన్ అయితే గనుక మీరు ఒక పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన చుట్టూ డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. 2 విధాలు కూడా మీకు ఈజీగానే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ పేపర్ కటింగ్‌తో చాలా ఈజీగా ఉంటదన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను పేపర్ కటింగ్ పైన చూపిస్తాను. సో, దీనికోసం ఒక పేపర్ తీసేసుకోండి. అదే విధంగా దీనిపైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్‌ని పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోండి. ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డీప్ అనేది లైన్ కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుంటాం.
సో మీరు రెగ్యులర్గా నెక్ డీప్ ఎంత అయితే పెడతారో దానికి 1/2 ఇంచు కలిపి మార్కింగ్ చేసేసుకోండి. ఎంత పెడితే అంత. అంటే మినిమం ఒక 6.5 7 ఇంచులు అట్లా పెడతారు కదా, ఎంత డీప్గా ఉన్నో దానికి ఒక 1/2 ఇంచు కలిపి పెట్టేసుకోండి. అదేవిధంగా లోపలికి ఒక 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేసుకొని ఇలా లోపల నుంచి తీసుకోవడం వల్ల ఈ లోపల వైపున తీసుకున్న రౌండ్ నెక్ అనేది వీ నెక్ లాగా రాకుండా రౌండ్గా నీట్గా వస్తుంది. ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అదేవిధంగా చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుంటాం. చంక లోతు మార్కింగ్ చేయడం కోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పై నుంచి కూడా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇలా 1/2 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. ఈ లోతు తీసుకునే విధానం మీకు పర్ఫెక్ట్గా తీసుకుంటే చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ మోడల్లో రెడీ చేసుకోవాలండి. అప్పుడే మీకు ఫిట్టింగ్ అదంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట. షేప్ బెల్ట్ అట్లాంటివి వేయడానికి ఉండదు. కంప్లీట్గా పైనుంచి కింది వరకు ఒకటే డాట్ వస్తుంది కాబట్టి ఫుల్ ప్రిన్సెస్ కట్లో తీసుకుంటాం. సో దీనికోసం ఇప్పుడు నడుము లూజు 28 ఇంచులు తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ లెంత్ కూడా మనకు మరీ ఎక్కువ పెట్టలేము. మీడియం సైజు లెంత్ పెట్టినాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకెందుకు ప్రిన్సెస్ కట్ రెడీ చేసినప్పుడు ఇక్కడ పఫ్ కోసం కప్పు మిడిల్ చెస్ట్ దగ్గర బ్యాగ్ రెడీ చేయడం కోసం కింద ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది డాట్ వేసేసరికి మళ్ళీ సేమ్ లెంత్ అయిపోతే ఇక్కడ పఫ్ రెడీ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. దానికంటే ముందు మనకి ఇక్కడ కట్ చేస్తున్నది షోల్డర్ డాట్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టేసుకోండి. ఇలా మధ్య నుంచి పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా కావాలండి. చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ మీరు బాడీ పైన ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఈ కప్పు సైజు పర్ఫెక్ట్గా రావాలి. లేదు అంటే బ్లౌజ్లో మొత్తం కూడా ఫిట్టింగ్ పోతుంది. చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఒకవేళ లేకపోతే అప్రాక్సిమేట్గా పెట్టుకోవచ్చు, బట్ మ్యాక్సిమం చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న పాయింట్ మెజర్మెంట్ 9.5 ఇంచులో ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి, అంటే షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి 9.5 ఇంచులు ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మార్కింగ్ దగ్గర నుంచి రెండు వైపులా కూడా మెయిన్ డాట్ వెడల్పు కోసం డివైడ్ చేసుకోవాలి. 28 నడుము లూజు అన్నప్పుడు మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకుంటాం మనం? 2.5 ఇంచులు తీసుకుంటాం కదా. సో ఫుల్ ప్రిన్సెస్ కట్లో వేస్తున్నప్పుడు ఈ 2.5 ఇంచులకి ఇంకొక పాయింట్ పెంచాలి మనం. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 2.5 అన్నప్పుడు మనకు డివైడ్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది? 1.5 అవుతుంది కదా. ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి 1.5 పెట్టకుండా ఇంకొక పాయింట్ అంతా పెంచాలి. అంటే షేప్ బెల్ట్ అట్లా ఏం వేయట్లేదు మనం కాబట్టి ఒక పాయింట్ పెంచుతాం. ఇక్కడ కూడా అంతే, 1.5 కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మార్కింగ్ తీసుకున్న వెడల్పు దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ వరకే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్కి మనం షేప్ ఇస్తాం. షేప్ ఇవ్వడం కోసం ఈ కింద వైపు నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్ వైపున కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం. మీకు అందరు కూడా తెలుసు కదా, ఇట్లా డాట్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలి అంటే ఇటువైపున మనం క్లాత్ పెంచుతాం. అది ఎంత పెంచుతాం? నార్మల్గా 28 నడుము లూజ్ అన్నప్పుడు ఒక 1 ఇంచ్ పెంచుతాం. కానీ ఫుల్ ప్రిన్సెస్ కట్ తీసుకునేటప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాం? 1.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్ ఇక్కడ పెంచాలి. 1.5కు ఒక పాయింట్ ఎక్కువ ఇట్లా వచ్చేలాగా పెంచి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నుంచి చంక వరకు ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ సైడున మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవడం వల్ల ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా చాలా మందికి ప్రిన్సెస్ కట్ రెడీ చేసినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అట్లా రాకుండా ఉండాలి అంటే 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇలా ఖర్చు దగ్గర బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టుకోండి. ఈ చివర మనం ఏదైతే ఎక్స్ట్రా తీసుకోమో ఆ లైన్కి సమానంగా పెట్టుకొని ఇక్కడ వరకు చూసుకోండి, మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇలా. సో ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తారంటే ఈ పాయింట్ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇది మనం కట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో చూసి అక్కడ వరకు కట్ చేసి నడుము బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేసేసుకుంటాం అనమాట. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చంక వైపున డాట్ ఉక్సుల పట్టి డాటు అట్లాంటివి ఏమి ఉండదండి, జస్ట్ సింగిల్ డాట్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ముడతలు అట్లా రాకుండా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ మూల షేప్ని కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకొని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి.
ఇక్కడ కూడా అంతే, ఇట్లా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకోండి. అయితే ఇది డీప్ నెక్ మోడల్లో చూపిస్తున్నాను కదా, ఇది బోట్ నెక్ మోడల్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. కాకపోతే బోట్ నెక్ అన్నప్పుడు మనం షోల్డర్ బెడ్త్ అనేది ఎక్కువ పెట్టుకొని నెక్ బెడ్త్ తక్కువ పెట్టాల్సి ఉంటుంది. అట్లా వచ్చేలాగా పెట్టుకొని మనం రెడీ చేసుకోవచ్చు. మరీ షోల్డర్ బెడ్త్ తక్కువ వచ్చేలాగా పెట్టి ఈ ప్రాసెస్లో మనం బ్లౌజ్ రెడీ చేయాలి అన్నప్పుడు దాదాపు కుదరదు. నెక్ బెడ్త్ తక్కువ పెట్టి షోల్డర్ బెడ్త్ ఎక్కువ పెట్టాలి. అట్లాంటి మోడల్కి మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా మనకి షోల్డర్ డాట్ బ్లౌజ్ కోసం పైన పార్ట్ అంటే పేపర్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్ రెండు కూడా విడివిడిగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీస్లను వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసుకోవాలి. ఒరిజినల్ పైన కట్ చేసేటప్పుడు మధ్యలో ఖర్చు యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ పేపర్స్ పెట్టేసుకొని మనకి ఇక్కడ డ్రా చేసుకుంటాం. డ్రా చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్ కటింగ్లోనే ఉండాలి, క్రాస్ కటింగ్ పెట్టడానికి వీల్లేదు. అయితే ఎట్లాగో రెండు పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ పెట్టేసుకోండి. క్లాత్ మిగిలేలాగా చూసుకోండి. సో నేను ఇక్కడ పెడుతున్నాను ఇట్లా. సో ఇట్లా పెట్టుకుంటే మనకి ఇటువైపున ప్లేస్ మిగులుతుంది కాబట్టి నడుం బెల్ట్, ఉక్సులు బెల్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో షేప్ బెల్ట్ అట్లాంటివి ఉండవు కాబట్టి. అయితే ఫస్ట్ ఈ పీస్ తీసుకుందాం. ఇది ఎట్లుంది అట్లా ఫస్ట్ చుట్టూ డ్రా చేసుకుందాం. మీకు దీంట్లో ఖర్చు ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటి అని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. అయితే ఇది షోల్డర్ డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక భాగం దగ్గర ముడతలు రాకుండా స్టిఫ్గా ఉండాలి అంటే మీరు ఒరిజినల్ క్లాత్కి ఫ్యూజింగ్ యాడ్ చేసుకుంటే చేసుకోండి. నేనైతే ఎట్లాంటి ఫ్యూజింగ్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ కుట్టేస్తే ఎక్కడ ముడతలు రాకుండా చూపిస్తాను మీకు. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా పై వైపున ఈ కింద వైపున ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ టు సేమ్ ఈ షేప్ ఎట్లయితే ఉందో ఇదే షేప్ ప్రకారంగా హాఫ్ ఇంచ్ తీసుకోండి. మీరు కుట్టేటప్పుడు కూడా ఇదే హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఈ పీస్ కూడా స్ట్రైట్గా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టి సేమ్ ఇది కూడా అంతే చుట్టూ డ్రా చేసుకోవాలి. ఈ ఎడ్జ్ మొత్తానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ లైనింగ్ పైన కూడా కట్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. కాకపోతే మీకు ఫస్ట్ టైం కదా కన్ఫ్యూజ్ అవుతారు మీరు, అందుకోసం నేను డైరెక్ట్ లైనింగ్ పైన కాకుండా పేపర్తో చూపిస్తున్నా. ఇది చాలా ఈజీ ఉంటుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మనకు ఈ పేపర్ కూడా ఇదిగోండి ఇట్లా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేసేసుకొని సేమ్ ఇది ఎట్లుంది అట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా తీసేసుకోవాలి. ఇదంతా కూడా మనకు కుట్లలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం పేపర్ కట్ చేసే ముందు ఏదైతే షేప్ ఉందో అదే మెజర్మెంట్ కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. అయితే ఈ మధ్యలో మీరు పైపింగ్ ఉంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే ఒకవేళ మీకు క్రాస్ కటింగ్ బ్లౌజులే మేము వేసుకుంటామండి, స్ట్రేట్ కటింగ్ మేము వేయము అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ని మీరు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే కొన్ని మోడల్ బ్లౌజెస్కి ఖచ్చితంగా మనం క్రాస్ కటింగ్ లేకుండా స్ట్రేట్ కటింగే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్రాస్ కటింగ్లో అస్సలు సెట్ అవ్వదండి, ఖచ్చితంగా చాలా ముడతలు వస్తాయి. స్ట్రేట్ కటింగే వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చంక దగ్గర కొద్దిగంత పైకి తీసుకుంటానండి. ఎందుకు తీసుకుంటాను ఇట్లా కొంచెం పైకి అనేది మన ఛానల్‌ని ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు షోల్డర్ డాట్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేయాలి, హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలి అనేది నార్మల్‌గా ఉంటుంది. కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రమే ఈ షోల్డర్ డాట్ వేయాలి అన్నప్పుడు ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి అంటే పేపర్ కటింగ్ ఫస్ట్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత లైనింగ్ పైన కట్ చేసేటప్పుడు ఖర్చులవంతా కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది కదా. దీన్ని ఇప్పుడు లైనింగ్ వరకు కట్ చేసినాం కదా, ఈ లైనింగ్ మొత్తం వేసుకొని ఒరిజినల్ పీస్ కూడా మీరు కట్ చేసి పెట్టేసుకోండి. చుట్టూ కూడా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ముడతలు రాకుండా నీట్‌గా ఉంటదనమాట. దీని స్టిచ్చింగ్ మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే షోల్డర్ డాట్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు ప్రాపర్‌గా ఫ్రంట్ పార్ట్ రెడీ చేయాలన్నప్పుడు పేపర్ కటింగ్, లైనింగ్ కటింగ్ ఇవంతా కూడా ఏ విధంగా చేసుకోవాలని మీకు క్లియర్‌గా అర్థమైంది కదా. సో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇయ్యండి. అదేవిధంగా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి ఎలాంటి మోడల్ బ్లౌజ్ కావచ్చు, లేదంటే టైలరింగ్ సంబంధించి ఏ టిప్స్ చెప్పినా కూడా వెంటనే మీకు మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూసుకోగలుగుతారనమాట. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా మన ఛానల్ ఓపెన్ చేసి ఆ డౌట్ వెతుక్కోకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది చూసుకున్నారంటే మీకు నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. కుట్టేటప్పుడు ఆ డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే ఎలా సాల్వ్ చేసుకోవాలని మీకు క్లియర్‌గా ఒక ఆలోచన అనేది వచ్చేస్తదనమాట.
సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో ఉందా లేదా అది కూడా చూసుకోండి. ఆల్ సింబల్‌లో లేకుంటే గనుక ఆల్ సింబల్‌లో పెట్టేసుకోండి. వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.